ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిక్షర్. మనం ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని గూడూరు మండలం నాగలాపురంలోని శ్రీ సుంకులమ్మ దేవాలయం మధ్య అయితే ఉన్నాము. ఇక్కడ ఈ గుడిలో స్వయంభూగా వెలిసిన సుంకులమ్మ దేవి దాదాపు 150 సంవత్సరాలుగా ఇక్కడ భక్తుల పూజలను అయితే అందుకుంటుంది. ఇక్కడ సాక్షాత్తు కైలాసపతి అర్ధాంగి అయిన పార్వతీదేవి స్వయంభూగా సుంకులమ్మగా ఇక్కడ వెలిసిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ మొదట ఆలయాన్ని అయితే సినీ నటి లత అయితే నిర్మించారని చెప్తున్నారు. ఆ గుడి శిథిలావస్థకు చేరుకున్న తర్వాత ఆమె సోదరుడు రాజ్ కుమార్ సేతుపతి అయితే గుడిని మళ్ళీ పునర్నిర్మించారు. ఇప్పుడు ఆ గుడి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనంతో పాటు ఆలయ విషయం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇక్కడైతే చూడొచ్చు మీరు ఇక్కడ ఇక్కడ వినాయకుడి విగ్రహంతో పాటు నాగదేవతల విగ్రహం అయితే ఉంది. ఇక్కడ ఈ విగ్రహం కూడా చాలా పురాతనమని చెప్తున్నారు. మొదటగా భక్తులు ఇక్కడికి వచ్చి వినాయకుని దర్శనం చేసుకొని నాగమయ దర్శనం చేసుకుని అయితే లోపలికి వెళ్తారు. ప్రస్తుతం మనం అయితే ఆలయ రాజగోపురం అయితే వెళ్తున్నాం. చూడండి, రాజగోపురం అయితే చాలా చక్కగా నిర్మించారు. ఈ ఆలయ గోపురం మీద అయితే దేవి దేవత విగ్రహాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. పైన చూడండి 5 కలశాలను అయితే నిర్మించారు. ఆ దేవి దేవత విగ్రహం అయితే సుందరంగా మధ్య శిల్పకళ నైపుణ్యం అయితే చాలా చక్కగా ఉంది. ఆలయ గోపురం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ గోపురం కూడా మనం లోపలికి వెళ్ళి ఇంకా వేరే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనమైతే రాజగోపురం ముఖద్వారం మధ్య వెళ్తున్నాం. మీరు చూడొచ్చు ఈ ద్వారాలు అయితే చెక్కతో నిర్మించారు. ఈ చాలా భారీ ద్వారాలు అయితే ఉన్నాయి. ఇరువైపులా 2 ద్వారాలు ఉన్నాయి. ఈ ఈ ద్వారాలకైతే చూడొచ్చు మీరు వివిధ దేవి దేవతల రూపాలు అయితే చెక్కబడి ఉన్నాయి. చాలా అద్భుతంగా ఈ దేవి దేవతల విగ్రహాలు అయితే చెక్కబడి ఉన్నాయి. మీరు చూడొచ్చు చాలా ఎత్తు మీద ఉన్నాయి. దాదాపు 20 అడుగుల ఎత్తులో ఉండేటొచ్చి ఈ ద్వారాలు అయితే ఇరువైపులా కూడా ఈ ద్వారాలు ఉన్నాయి. గమనించవచ్చు. ప్రస్తుతం మనమైతే ఆలయం గర్భాలయం అయితే ఉన్నాం. ఇప్పుడు మీరు చూడొచ్చు విజువల్స్ అయితే అక్కడ చిన్న విగ్రహం అయితే ఏదైతే ఉందో అది స్వయంభూ అమ్మవారు స్వయంభూగా వెలిసిన విగ్రహం. వెనక సైడ్ అయితే పెద్ద విగ్రహం అయితే ఉందో అదైతే రాజ్ కుమార్ సేతుపతి గారు ప్రతిష్ఠించిన విగ్రహం అయితే అది మీరు ఇప్పుడు చూస్తున్నారు విజువల్స్ అయితే. ఆలయ ప్రాంగణంలోకి అయితే వచ్చాం. మీరైతే చూడొచ్చు భక్తులు అయితే క్యూ కట్టి ఉన్న క్యూ లైన్ లో వేస్తున్నారు అమ్మవారి దర్శనం కోసం అయితే. చూడండి, ఈ రోజు మంగళవారం కావడంతో భక్తులతో కిటకిటలాడిపోతుంది ఈ దేవాలయం అయితే. శుక్రవారం మంగళవారం ఈ దేవాలయం అయితే భారీ భక్తులతో కిక్కిరిసిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. గుడి ఎన్ని అన్నదని మీకు తెలుసు? మీకు ఎన్ని 150 సంవత్సరాల చారిత్రక గుడి అని చెప్తున్నారు. మాకు చిన్నప్పుడు గుర్తున్నప్పటి నుండి అంటే దాదాపుగా నాకు 30-40 సంవత్సరాల క్రితం నుండి నాకు గుర్తుంది. ఇక్కడికి మేము చిన్న ఉన్నప్పటి నుండి వస్తుపోతున్నాము. చాలా శక్తి గల అమ్మవారు. కోరుకున్న కోరికలు ఏమైనా నెరవేర్చినారు అమ్మవారు? ఖచ్చితంగా అమ్మవారు మేము కోరుకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేరిందండి. అందుకే ప్రతి సంవత్సరము మధ్యలో వీలైనప్పుడల్లా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాము. మా కోరికలు ఖచ్చితంగా నెరవేరుతున్నాయి. మా కోరికలే కాదు, ప్రతి ఒక్క గ్రామాలు చుట్టుపక్కల ప్రాంతాల వారు, దూర ప్రాంతాలు అందరి కోరికలు అమ్మవారు తీరుస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కర్నూలు నుంచి వస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారి దర్శనానికి వస్తారమ్మా? మేము 5 సంవత్సరాల నుంచి వస్తాం. 5 సంవత్సరాల నుంచి వస్తాం. గుడి విశేషత ఏమమ్మా? అంటే చాలా పురాతనమైన గుడి అని చెప్తారు. మీకు ఏమన్నా తెలుసా ఈ గుడి గురించి? గుడి గురించి తెలియదు కానీ ఒకసారి వచ్చింటే మా కోరిక నెరవేరింది. ఓసారి చేసి అంటే మీ కోరిక నెరవేరేందుకు మీరు ప్రతి సంవత్సరం అయితే అమ్మవారికి వచ్చి మొక్కలు నెరవేర్చుకుంటారు. అంటే మీరు మొత్తం వస్తారమ్మా? ఫ్యామిలీతో మీరు ఒక్కరే? ఫ్యామిలీతో వచ్చి అదే మా బాబుకు ఎంఏల సీట్ వస్తే చేస్తా అని చెప్పిన, అందుకొరకు చేసి నేను 3వ సారి రావడం. కానీ ఈ రోజు చేస్తలేము. కానీ ఆమె అంటే అందరికి చాలా, ఆమె అడిగిన కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి భక్తులందరూ బాగా వస్తున్నారు సార్. ఇప్పుడు కొత్త గుడి ఆమె లత మేడం కట్టించారు సార్. ఇక్కడ లత మేడం రాజకుమార్ సార్ ఆమె గుడి కట్టించడం వల్లనే ఈ జనం అంతా ఇక్కడ. మీరు మీరు మొక్కుంటారు కదా, మొక్కులు అంటే అమ్మవారు నెరవేరుస్తారా? ఆమె తల్లి దైవం అన్ని నెరవేరుతాయి సార్. మొక్కులు చెల్లిన తర్వాత మీరు ఇట్లా తీర్చుకుంటారమ్మా? మొక్కులు ఎట్లా తీర్చుకుంటారు మీరు? అమ్మవారికి ఏమిస్తారు? ముక్కు పొడకలు, కళ్ళనామాలు, కోరమిసాలు, ఆమె అంటే ఇక్కడ ఉండీలు గాని లేకుంటే బీరువాలు గాని కూలర్లు అట్లా అమ్మవారికి సమర్పిస్తారు. ప్రస్తుతం మనమైతే ఒక భక్తురాలు పెడుతున్నాం. వారికి అయితే మొత్తం ఈ ఆలయ చరిత్ర తెలుసని చెప్తారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా చెప్పండి అమ్మా, ఈ గుడి ఎప్పటి నుంచి వెలిసింది?
బాగా కట్టెలు కొట్టుకొని పేర్చుకొని వచ్చేటప్పుడు శుంకులమ్మ తల్లి అక్కడ నుండి బాగా వచ్చింది. వచ్చి అది లేవైంది బండి లేవైనప్పుడు రాయిని తీసుకొని వచ్చి బండి మీద పెట్టినాడు. బండి మీద పెట్టింటే ఆ బండి మీద పెట్టినప్పుడు ఏం చేసినాయి, ఆమె అరకగ లేకుండా అల్కాగొచ్చింది బండి. అల్కాగొచ్చినప్పుడు శుంకులమ్మ ఆ రాయిని తెచ్చి ఆయన ఇంట్లో అయిపోయినాక మొత్తం అయిపోయినా గానీ ఇంకా ఇంట్లో పెట్టుకున్నారు. ఇంట్లో పెట్టుకుంటే నేను నల్లమల నుండి వచ్చినాను, నల్లమల శుంకులమ్మని, నాన్న ఇక్కడ పుట్టుశిలగా నిలుస్తా ఈ ఊర్లో అని చెప్పి అందరికి పైలేకొచ్చి చిన్న బాలునికి చెప్పిందట. చెప్తే అమ్మవారు అప్పుడు నేను ఏడ నిలబడతావు తల్లి, ఏడ నిలబడతావు అని మంది అందరూ జనాలు పట్టుకొని అడిగినారు. అడిగితే అప్పుడు ఆమె ఏం చెప్పింది, నేను ఇక్కడ నిలబడతా అని చెప్పుకుంటూ పోయింది. అంటే అప్పుడు వాళ్ళు ఏం చేసినారు, ఎక్కడ చూసినా తిప్పుకుంటూ వచ్చినారు ఊరు చుట్టూ. ఇక్కడ నాకు తావు లేదు, నేను ఇక్కడ వరకు నిలబడను, ఇక్కడ నిలబడతా అని సిల్కల మాన్యాన్ని తొలకపోయినారంట. అక్కడ నాకు నిలబడనిక లేదు, ఒక నీడ మాత్రమే ఉంటాయి, ఇక్కడైతే నిలుస్తా అని చెప్పి బాగా ఇక్కడ గెర్రె గీసి నిలబెట్టిందట. నిలబెట్టినాక రాజకుమారు వాళ్ళ లత కట్టించింది. లత కట్టించి గుడి కట్టించి నిర్మాణము బాగా నిర్మించినాక అప్పటికి బాగా డెవలప్ కాలేక డెవలప్ అయ్యలేకుంటే శుంకులమ్మ తల్లి రాజకుమారు బాగా కట్టించి ఎంగేజ్మెంట్ వాళ్ళని ఏర్పాటు చేసి బాగా శుంకులమ్మ తల్లికి బాగా నిలబెట్టి చేసినాడు. అంతవరకు బాగా చేసి ఇప్పుడు వరకు బాగా చేసినాడు. ఒక అమ్మవారు పుట్టుశీల స్వామి, ఇక్కడ అమ్మవారు పుట్టుశీల స్వామి. ఆమె పుట్టుశీల ఉంటే అటు యాప్ చెట్టు కింద ఉంటే ఇక్కడ గుడి కట్టించేసి బాగా డెవలప్మెంట్ చేసిన స్వామి. అమ్మవారు చాలా వేవన్ల శక్తివంతురాలు. మంగళవారం శుక్రవారం చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. తమిళనాడు, కర్ణాటక, ఇటు చాలా మంది, ఇటు కర్నూలు జిల్లాలోన చాలా బాగా జరుగుతుంది అమ్మవారి. ఇక్కడ అమ్మవారు వెలిసిన అమ్మవారు అయితే పార్వతీదేవి అమ్మవారు అయితే ఈ అంశనగా చెప్పుకుంటారు. అది నిజమేనా? నిజమే స్వామి, ఆమె నిజమే. పుట్టుశీల అయితే ఆమె పార్వతి అమ్మవారు పుట్టుశీలే వెలిసిందని పాతకాలం మా పెద్దలు సాంప్రదాయంగా వస్తూనే నడుస్తూనే ఉంది స్వామి. ఇక్కడ మంగళ శుక్రవారాలు కాకుండా దేవి శరన్నవరాత్రులు ఉంటాయి కదా స్వామి, నవరాత్రులు. ఆ నవరాత్రులు ఎలా జరుగుతాయి స్వామి? నవరాత్రులు ఇంకా బాగా జరుగుతుంది స్వామి. చాలా శక్తివంతులుగా ఇక్కడ తమిళనాడు వాళ్ళ పాపనోళ్ళు వాళ్ళు వచ్చి చాలా సంభవంగా వైభవంగా చేసేస్తారు స్వామి. అసలుకి ఆ నవరాత్రుల్లో చాలా మంది వేరే పల్లెటూర్ల పక్కన ఉన్న వాళ్ళు కూడా పండగ చేసుకొని బాగా జరుపుతారు స్వామి. నవరాత్రులు ఎటువంటి పూజలు అంటే అభిషేకాలే కాకుండా కుంకుమార్చన అటువంటి పూజలు ఏవేవి జరుగుతాయి స్వామి? స్వామి అభిషేకాలు, ఇక్కడ యాగాలు చాలా జరుగుతాయి స్వామి. కుంకుమార్చనలు, నామకరణాలు, మామూలు తలనీళ్ళ. ప్రత్యేకంగా అంటే శుక్ల మంగళవారం ప్రత్యేకంగా ఏ పూజలు అయితే చేస్తారు స్వామి? ప్రత్యేక అంటే నవరాత్రుల రూపంలో అయితే వాళ్ళు చేస్తారు స్వామి. ప్రత్యేక అంటే భక్తులు వచ్చి ఇలా పూజ చేసుకోవాలి, అలా చేయండి, మీరు అభిషేకం చేయండి అది అన్నప్పుడు మేము చేసేస్తాం స్వామి. అమ్మవారి మహిమలు అంటే అమ్మవారి మహిమల గురించి చెప్పండి స్వామి. అంటే ఇక్కడ కోరుకున్న ఎటువంటి కోరికలు అమ్మవారు తీరుస్తున్నారు స్వామి ఇక్కడ? స్వామి ఇక్కడ చాలా మంది భక్తులు చాలా కోరికలతో వచ్చేస్తారు స్వామి. అంటే మనం చూడంగా ఒక భక్తులు చాలా మంది ఉద్యోగాలు రాక వాళ్ళు చాలా సాపత్రయపడుతుంటే కూడా వాళ్ళకి చాలా వచ్చేసినాయి. వాళ్ళు సాంప్రదాయంగా ఇక్కడ ఉద్యోగాలు వచ్చినప్పుడు వీళ్ళకి మొక్కుబడి చాలా ఇచ్చుకున్నారు. ఇంకొకటి పిల్లలు కానోళ్ళు కూడా వచ్చి మొక్కుకొని మాకు పిల్లలు కావాలా ఇదనంటే అమ్మవారి కాడిది నిమ్మకాయ బండారు తీసుకొని వెళ్తారు స్వామి. విజయవంతంగా అవుతుంది స్వామి. అమ్మవారు చాలా శక్తివంతురాలు. ఇలా అమ్మవారు ఇక్కడ భక్తులకి ఏ విధమైన కోరికలున్నా కోరికలు తీర్చే కల్పవల్లిగా, సంతాన వరప్రదాయనిగా అమ్మవారు ఇక్కడ విశేష పూజలు అందుకుంటున్నారు. కేవలం శుక్ర మంగళవారాలు కాక దేవి శరన్నవరాత్రులు కూడా ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు అయితే ఇక్కడ జరుగుతాయని చెప్తున్నారు. రంగరంగ వైభవంగా ఇక్కడైతే ప్రతి శుక్ర మంగళవారాలు అలాగే దేవి శరన్నవరాత్రులు కూడా జరుగుతాయని ఇక్కడ పూజారులు కానీ భక్తులు కానీ చెప్తున్నారు. ఇంకా ఇక్కడ అమ్మవారికి సంతానమే కాకుండా ఉద్యోగాలు కానీ ఏదైనా ఏ కోరిక ధర్మబద్ధంగా ఏ కోరిక కోరినా అమ్మవారి వారి కోరిక నెరవేరుస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. మీకు కూడా అమ్మవారి కరుణా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా అమ్మవారి దర్శనం భాగ్యం కలగాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ శేఖర్తో కిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.